ప్రభు యేసు జై జై రాజా జై జై రాజా జై రాజా జై 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 రాజా జై రాజా. ఆశీర్వాదాన్ని మన పరిస్థితి కాలంలో 3వ అధ్యాయము 13వ వచనం నుండి ఒకసారి జాగ్రత్తగా ఉంటుంది. ఆ సమయమున యోహాను చేత బాప్తీసం పొందుటకు యేసు గల్లీ యొద్ద నుండి యోర్దాను దగ్గరున్న అతని యొద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తీసము పొందవలసి ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావా అని ఆయన నివారింపు సూచన గాని యేసు ఇప్పటి కానిము నీతి యావత్తు ఇలాగూ నెరవేర్చడం మనకు తగి ఉన్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను. కనుక అతను ఇలాగూ కానిచ్చాను. యేసు బాప్తీసం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డుకు వచ్చాను. ఇదిగో ఆకాశం తెరవబడను, దేవుని ఆత్మ పౌరములు దిగి అతని మీదకి వచ్చుట చూచాను. మరియు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి పిల్లరా, యేసు ప్రభు కూడా ఆయన దేవుడు అయినా సరే ఆయన కూడా నేను బాప్తీసము పొందాలి అంటే నీతి యావత్తు ఇలాగూ జరగాలి. నీతి యావత్తు సృష్టిలో దేవుడికి పెట్టింది ఏంటంటే మనం మోక్షాన్ని పరలోక రాజ్యం వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా వారి మనసు బాప్తీసం పొందాలని దేవుడు చెప్పారు. కాబట్టి మరి యేసు ప్రభు అలా తీసుకున్నారు. మరి యేసు ప్రభు తీసుకోలేదనుకో అందరూ ఏమంటారు, యేసు ప్రభువే బాప్తీసం తీసుకోలేదు, ఆయన ప్రార్థన చేసుకోలేదు, మేమెందుకు తీసుకోవాలనే యేసు ప్రభుకి ఏం చేస్తారు, ప్రశ్న వేస్తారు. అందుకనే మాదిరిగా ఆయన ఏం చేశాడు, ఆయన కూడా చక్కగా 40 రోజులు ఉపవాసం ప్రార్థన చేసుకుని బాప్తీసము తీసుకున్నారు. యేసు ప్రభు చనిపోయి ఆయన మళ్ళా తిరిగి పరలోక రాజ్యానికి వెళ్ళినట్లుగా మనం చదువుకున్నాం. ఆయన వెళ్ళిపోతూ ఆయన ఆ బాధ్యతను ఎవరికి అప్పగించారు, శిష్యులకి అప్పగించారు. అందుకని నేను చదువుకున్నాం 16వ అధ్యాయంలో ఇంకొక రిఫరెన్స్ చూసుకొని మనం కార్యక్రమం కొని వెళ్దాం. 16వ అధ్యాయంలో 15వ వచనం నాతో పాటు మీరు కూడా చెప్పండి. మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి నమ్మి బాప్తీసం పొందేవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష విధింపబడను. అంటే దేవుడు మానవులందరికీ చెప్పారు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఎవరైతే నన్ను నమ్ముకుంటారో వాళ్ళందరూ కూడా ఏం చేయాలి, బాప్తీసము నమ్మి బాప్తీసం పొందితే వారు రక్షించబడతారు, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది. మరి డాలి దరిదాపు 2-3 నెలలు మట్టి ఆమె నేను కూడా మారు మనసు పొంది బాప్తీసము తీసుకోవాలి, నా ఆత్మని నేను రక్షించుకోవాలి అని ఒక నిర్ణయం తీసుకొని మరి కొన్ని నెలలు కూడా ప్రార్థన చేసుకుంది. మరి ఈ వారంలో కూడా పోయిన వారంలో పగలు రాత్రి కూడా ప్రార్థన చేసుకొని నా హృదయాన్ని దేవుని సన్నిధిలో మరి కుమ్మరించుకోవటం జరిగింది. కాబట్టి మరి తను ప్రార్థన చేసుకునే దాన్ని బట్టి, తను ఆశించిన దాన్ని బట్టి నేను కూడా రక్షణ నమ్మి బాప్తీసం పొందేవాడు ఏం చేస్తారంట, రక్షించబడతా. నేను కూడా రక్షణ పొందాలని ఆశించి రక్షణ బాప్తీసం పొందడానికి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మనందరం సంఘ సమక్షంలో దేవుడు తీర్పు జనాన్ని అడుగుతారు, బాప్తీసం పొందారంటే మరి మనందరం కూడా సాక్ష్యము ఏం చేయాలి, పొందిందని చెప్తాం లేదా, పొందిందని మనందరం కూడా చెబుతాం. దేవుడు అడుగుతారు పొందారా లేదా. సరే, ఈ సమయంలో మరి అమ్మగారు ప్రార్థన చేస్తారు. మహోన్నతుడా సర్వశక్తియుడైన మా యేసయ్య, మీ నామాన్ని పొందడమైనా స్థితిలో ఇదిగోనైనా యవ్వన కాలంలో విధంగా మీ సన్నిధిని ఆశించి మీతో స్నేహం చేయాలని, మీ యొక్క సువార్త పని చేయాలని తన యొక్క హృదయాన్ని సిద్ధపరుచుకొని నీతి కలిగి నీ కొరకు జీవించాలని కూడా ఎంతో ఆశతో ప్రభావ గత మాసం నుండి కూడా ప్రభావ దేవా బిడ్డని సన్నిధి విశ్వాసంతో ప్రార్థించుకుంటూ ప్రభావ ఒక్కొక్కటిగా తన హృదయంలో ఉన్న ప్రతి దోషమును పాపమును ఒప్పుకొని నీ సన్నిధిలో పవిత్రపరచబడుచుండగా నాయన దేవా బిడ్డని దర్శిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ప్రభావ తను ఇచ్చిన సాక్ష్యమును బట్టి, తన యొక్క ఆశను బట్టి ప్రభావ బాప్తీసం ప్రభావ ఇవ్వడానికి నాయన సమయాన్ని సమకూర్చారు. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం.
బలపరచండి. మీ ఆత్మతో మీరుగా నింపండి. పూర్తిగా లోకం నుంచి ప్రభావ ఇక నుండి నూతన జీవితం నూతన హృదయం కలిగి వెంబడించగలిగినట్లుగా మీ కృపలో భద్రపరచబడినట్లుగా మీరు సహాయం చేయండి. సమకూరిన మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచి ఇంకా రక్షణ బాప్తిజంలో బిడ్డలను కూడా మీరు దర్శించి ప్రభావ అనేకులు ప్రేరేపితులై ప్రభావ నీకు లోబడినట్లుగా మీరు సహాయం చేయండి. ముఖ్యంగా డాలిపై మీ ఆత్మ నుంచండి ప్రభావ మీ గాయపడిన హస్తమును బిడ్డపై చాపి మీరు బలపరిచి ధైర్యపరిచి బలపరిచి పవిత్రంగా పరిశుద్ధంగా నీ కొరకు జీవించే కృపను అనుగ్రహించినాయి. యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. నీ పేరమ్మా స్పందన. నీవు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించావా? యేసు ప్రభు మన పాపముల కొరకు ఆయన రక్తం కాచి ప్రాణం పెట్టాడని నమ్ముతున్నావా? నీ పాపములు దేవుని సన్నిధిలో ఒప్పుకున్నావా? సరే, నీ బ్రతుకు దినములన్నీ కూడా యేసుక్రీస్తు సాక్షిగా నిలబడి ఆయన కొరకు జీవిస్తావా? ఇవిచ్చిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇస్తున్నాం. ఇచ్చిన సాక్ష్యం బట్టి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం. అందరం చప్పట్లు కొడదాం, ప్రభువును స్తుతిద్దాం. జై జై యేసు రాజా, జై జై రాజా ది రాజా, నీకే జై జై రాజా ది రాజా, నీకే జై జై. పాపకు సరి సమయంలో ధనలక్ష్మి గారు ప్రార్థన. ధనలక్ష్మి గారు కూడా మరి దేవుడి ప్రేరణతోటి మరి నేను మారు మనసు పొందాలి, బాప్తిస్మం పొందాలని దేవుడు తొందర చేసి ఆవిడ కూడా చక్కగా మారు మనసు బాప్తిస్మం పొందడానికి ప్రభు సహాయము చేశారు. సమయంలో ప్రార్థన. ఇదిగో నా తండ్రి అటు రీతిగా నా తండ్రి నాయన అయ్యా ఇదిగో నాయన ఈ సమయానికి ప్రభు బాప్తి నాయన దానికి మీరు బాప్తిసం తీసుకునే భాగ్యాన్ని దయచేశారు. నీకు వందనాలు స్తోత్రాలు నా తండ్రి నాయన. ఇప్పటి నుంచి కూడా నా తండ్రి నాయన బలాన్ని శక్తిని నాయన దయచేయండి. ప్రతిదినము కూడా నా తండ్రి నాయన నీ సన్నిధిలో ఇంకనూ ప్రభు నాయన ఉద్దేశించబడడానికి సహాయమును దయచేయండి. ప్రభు లోకంలో ఎక్కడ కూడా ప్రభు అయ్యా పడిపోకుండా నాయన నీ నాయన సంపూర్ణ రక్షణ అనుభవం దయచేయండి. ప్రతిదినము కూడా నా తండ్రి నాయన బిడ్డన ప్రభు అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఇంకనూ ఎక్కువగా ప్రభు ప్రార్థించేదిగా
శక్తిని నాయన దయచేయండి ప్రభు. అది ఆ బిడ్డ చుట్టూ నీ కాపుదల కంచె వేయమని నీ దూతల్ని కావలిగా ఉంచి నా తండ్రి నాయన లోకానుసారముగా ఎక్కడా కూడా ఇంకా ప్రభు పడిపోకుండా అపవాది ఎక్కడా కూడా గలిబిలి చేయకోకుండా బిడ్డకు తగినటువంటి ప్రభు నాయన కాపుదలను నీ కంచెను ఉంచమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మని సన్నిధి, సహవాసం సదాకాలం దానికి స్పందనకు తోడుగా ఉండి క్రీస్తుని పోలి తన బ్రతుకు దినము నడుచుకుని ఆయన సాక్షి నిలబడి అనేక ఆత్మలు రక్షించడానికి అలాగే సంఘ బిడ్డలందరూ కూడా తోడుగా ఉండి మన ప్రభు అనేక ఆత్మలు రక్షించబడినట్లుగా మనందరికి సహాయం చేయను గాక. ఆమేన్. మరండి ఒకటి అందరూ రండి ఒకసారి. అందరూ వస్తే ఒక మొత్తం గెదరం మీరందరూ కూడా కొద్దిగా వస్తే ఇటు కూడా రావచ్చు, ఇటు కూడా రావచ్చు. లోపల ఉన్న వాళ్ళు బయట ఉన్న వస్తారు. చిన్న గారు మీరు కూడా ఇటు లోకేష్ గారు, చిన్న గారు ఒక 10 నిమిషాలు ఒకటేసారి మాట్లాడండి. మీరు కూడా రండి.